శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోనా 1వ అధ్యాయము 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుడు యేసు ప్రభువారు తెలియజేయటానికంటే ముందుగానే నినివే పట్టణమును గురించి భారమైనటువంటి ఆ భారము సేవకుడైనటువంటి యోనాకు కలిగి ఉండాలి. నినివేకు వెళ్ళడానికి దేవుని చిత్తమును గ్రహించి ఉండి బ్రతకాలి. ఆ విధంగా తెలియకపోయినా కూడా దేవాది దేవుడే తేటగా తన దాసుడైనటువంటి యోనాకు బయలుపరిచాడు, నీవు నినివేకు పోవాలి అని. అయితే యోనా చేసింది ఏంటండి? యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఓడ ఎక్కెను అని తర్వాత వచనంలో ఉంది. అవును, ప్రభు సన్నిధిలో నుండి పారిపోవటానికి వ్రాయబడినటువంటి ఈ మాట చూసారా ఎంత విడ్డూరంగా ఉందో. దేవుని చిత్తము చేయనటువంటి వారిలో ప్రభు యొక్క సన్నిధి ఉండటం లేదు. అతడు తాను తెలియకుండానే ప్రభు యొక్క సమూహమును విడిచి పారిపోతూ ఉంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. నా ప్రియ సహోదర సహోదరులారా, దేవుని సన్నిధి అన్నటువంటిది ఒక శక్తి కలిగినటువంటిది ప్రియులారా. దేవుని యొక్క ముఖ దర్శనంలో ఆ శక్తిని పొందుకోవాలి, ఆనందించాలి. సంపూర్ణమైనటువంటి గొప్ప సంతోషం అందులో దాగి ఉంటుంది. అంతేకాదు, ఘనత మహిమలు కూడా ఉంటాయి. దేవుని చిత్తమును చేయకుండా ఆయన సన్నిధిలో నుండి తొలగిపోయి పారిపోవాలనుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోయాడు యోనా. కొన్నిసార్లు మనము కూడా అలాగే చేస్తూ ఉంటాం. గుర్తొచ్చింది కదా మీకు? అవును, ప్రభు చిత్తమును విడిచిపెట్టి ఊరికినే ఉంటాం, ఏమీ చేయం. కానీ ఆయన ప్రేమగల దేవుడు కనబట్టి ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ఆయన కృప మనతో ఉన్నది కాబట్టి అన్నీ ఓర్చుకొని పోతూ ఉన్నాడు. కానీ ఆయన ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు నిజమే. సముద్రం మీద గాలిని తుఫాను రప్పించి ప్రభు యొక్క చిత్తము చేయవలసినటువంటి అవసరత ఎంతో ఉందని హెచ్చరించాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తము చేయకపోతే గనక ప్రకృతి ఆయన చిత్తమును నెరవేరుస్తుంది. అవును, యోనా ఎక్కినటువంటి ఓడ సముద్రములో అల్లాడిపోయింది. తుఫాను వచ్చింది. చివరికి యోనా చేప గర్భంలోనికి వెళ్ళిపోయినట్టుగా చూశాం. ఇన్ని పాఠాలు నేర్పించిన తర్వాత కూడా అతడు దేవుని చిత్తం చేయకపోతే అసలు మనస్సే కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని చిత్తం ఏముందో ఆయన బయలుపరుస్తాడు. ఆ చిత్తానికి లోబడి జీవించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా మీ చిత్తానుసారంగా జీవించే తత్వాన్ని మీరు దయచేస్తారని శ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.